4వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని చిన్నారి కళ అనే పాఠ్యభాగంలో ఉన్న ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగం ద్వారా ప్లాస్టిక్ మనకు ఎలా నష్టం కలిగిస్తుందో, దాని వాడకాన్ని ఎందుకు తగ్గించుకోవాలో తెలుసుకుంటాం. ప్రజ్ఞ అనే చిన్నారి యొక్క కళ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం. ప్రజ్ఞకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే కొత్త పుస్తకాలు ఇచ్చారు. అలాగే తన వద్ద అనేక కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాలన్నింటినీ ఒక అల్మారాలో సర్దుకోవాలనుకుంది. కాబట్టి ఆ అల్మారాలో పాత కాగితపు సంచులన్నీ తీసి చెత్తబుట్టలో పడేసింది. అలాగే ఆ అల్మారాను దుమ్ము లేకుండా శుభ్రం చేసుకొని తన పుస్తకాలన్నీ అందులో సర్దుకుంది. ఇక తనకు ఇష్టమైనటువంటి ఒక కథల పుస్తకం తీసుకుని దాన్ని చదువుతూ నిద్రపోయింది. తనకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో తను చెత్తబుట్టలో పడేసిన కాగితాలన్నీ మాట్లాడుకోవడం చూసింది. ఆ కాగితపు సంచులు ఏం మాట్లాడుకుంటున్నాయో ప్రజ్ఞ శ్రద్ధగా విన్నది. ఆ కాగితపు సంచులు మనల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజ్ఞ వాళ్ళ అమ్మా నాన్నలైతే మనల్ని జాగ్రత్తగా దాచిపెట్టేవారు అని ఒక సంచి అన్నదట. మరొక సంచి, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ యుగమే కదా, కాగితపు సంచులు ఎవరికి కావాలి? కుర్చీలు, బల్లలు, గిన్నెలు, డబ్బాలు అన్నీ ప్లాస్టిక్ మయమే. ఎక్కడ చూసినా ప్లాస్టికే. పాతకాలంలో ఎన్నికల ప్రచారానికి బట్టతో చేసినటువంటి జెండాలు, ఫోటోలు వాడేవారు. కానీ ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్వే అని మరొక సంచి అన్నది. ఇలా మాట్లాడుకుంటున్నటువంటి సంచులతో ప్రజ్ఞ, అవును మరి, ప్లాస్టిక్తో ఎన్నో లాభాలున్నాయి కాబట్టి అందరికీ ప్లాస్టిక్ అంటే ఇష్టం. ప్లాస్టిక్ వస్తువులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. మట్టి వస్తువుల లెక్క పగిలిపోవు, కాగితపు వస్తువుల లెక్క నీళ్లలో తడవగానే చినిగిపోవు, స్టీలు వస్తువుల లెక్క ఖరీదు కూడా ఎక్కువ ఉండవు. అందుకే వాటిని ఉపయోగిస్తున్నాం అన్నదట. అందుకు సమాధానంగా కాగితపు సంచి, ప్లాస్టిక్తో ఎంత నష్టం ఉందో నీకు తెలుసా అన్నది. ప్రజ్ఞ తెలియదు అని సమాధానమిచ్చిందట. దానికి మళ్ళీ ఒక కాగితపు సంచి, అయితే విను, కాగితపు సంచులు, మట్టి వస్తువులు, కట్టె వస్తువులు పాడైనప్పుడు పారేస్తాము కదా, అవి వెంటనే మట్టిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్ వస్తువులు పారేస్తే మట్టిలో కలిసిపోవు. అందుకే ఎక్కడ చూసినా మనకి ప్లాస్టికే కనిపిస్తుంది. అవి ఎన్ని సంవత్సరాలైనా భూమిలో అలాగే ఉండిపోతాయి. వాటి వల్ల పంటలు సరిగా పండవు. చెరువులు, కాలువల్లో ప్లాస్టిక్ చేరితే చేపలు, కప్పలు, తాబేళ్లు చనిపోతాయి. ఇవన్నీ కాలుష్యానికి కారణమవుతాయి. పోని వాటిని కాల్చేద్దామనుకుంటే వాటి నుండి వచ్చేటటువంటి పొగ గాలిని కలుషితం చేసేస్తుంది. దానివల్ల ప్రతి ప్రాణికి నష్టమే, నీకు తెలుసా అన్నదట. దానికి ప్రజ్ఞ, సరే, ప్లాస్టిక్ పర్యావరణాన్ని పాడు చేస్తుంది. మరి ప్లాస్టిక్ మానివేసి కాగితాలనే వాడుతూ ఉంటే మనకు ఎంత కాగితమైనా సరిపోదు. దాని కొరకు ఎన్ని చెట్లను నరికివేయాల్సి వస్తుంది. మరి ఆ చెట్లను నరికేస్తే పర్యావరణం పాడైపోదా చెప్పు అని అడిగిందట ప్రజ్ఞ. దానికి మరొక కాగితం ఈ విధంగా చెప్పింది, మనకు కావలసినంత కాగితం వినియోగించుకోవచ్చు, తప్పులేదు, కానీ మనం వృధా చేయకూడదు. గాంధీ గారు, ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు కావలసినంతగా ఉన్నాయి, కానీ వాటిని వృధా చేసేంతగా వనరులు మనకు లేవు అన్నారు. అందుకే కాగితాన్ని పొదుపుగా మనం ఉపయోగించుకుంటే ఎక్కువ చెట్లు నరకాల్సిన అవసరం కూడా ఉండదు అని మరొక మాట చెప్పిందట కాగితపు సంచి. ప్రతి ఒక్కరూ 2 మొక్కలు నాటారనుకో, మనకు చెట్లకు కొదువే ఉండదు. పక్కింటి రుత్విక్ పుట్టినరోజుకు వాళ్ళ నాన్న ఒక వేప మొక్కను నాటాడు. అలాగే నువ్వు కూడా ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్క నాటు, అప్పుడు మనకు ఎన్ని చెట్లు ఉంటాయి ఆలోచించు అని చెప్పిందట కాగితపు సంచి. ఇది వినగానే ప్రజ్ఞకు, అవును, నిజంగా మంచి ఆలోచన, చాలా మంచి మాటలు చెప్పావు. ఇప్పుడే అఖిల్, మనోజ్ఞ, నిఖిల్, లిఖిత, నితీష్, శివ వాళ్ళందరికీ ఈ విషయం నేను తెలియజేస్తాను.
నీ సలహాలన్నీ తప్పకుండా పాటిస్తాం, మేమంతా చెట్లను నాటుతాం అని చెప్పిందట ప్రజ్ఞ. అలా అని నాకు మాట ఇవ్వు అని ఒక కాగితపు సంచి అన్నది. వెంటనే ప్రజ్ఞ చిరునవ్వు నవ్వి, నేను నీకు మాట ఇస్తున్నా, ప్లాస్టిక్ వినియోగం తగ్గించి కాగితంతో తయారైన వస్తువులనే ఎక్కువగా వినియోగిస్తాం అన్నదట ప్రజ్ఞ. అంతలోనే వాళ్ళమ్మ ప్రజ్ఞలే తెల్లారింది అని నిద్రలేపింది. అప్పుడు ప్రజ్ఞకు అర్థమైంది, ఓహో ఇదంతా కళ అని. వెంటనే ప్రజ్ఞ లేచి చెత్తబుట్ట వద్దకు వెళ్ళి ఆ కాగితపు సంచులు తీసి దానికి పట్టినటువంటి దుమ్ముని దులిపి మళ్ళీ అల్మారాలో సర్దిపెట్టిందట. అది చూసి వాళ్ళమ్మ చిరునవ్వు నవ్వింది. ఈ పాఠ్యభాగం ద్వారా మనం కాగితాన్ని ఎక్కువగా వృధా చేయొద్దు అని, చెట్లను నరకొద్దు అని, ప్లాస్టిక్ని ఉపయోగించకూడదు, ప్లాస్టిక్ వస్తువులు కూడా మనం ఉపయోగించొద్దు, స్టీల్ వస్తువులు లేదా మట్టి వస్తువులు, కర్రతో తయారైన వస్తువుల్ని ఎక్కువగా ఉపయోగించాలి. వీటి వల్ల పర్యావరణం అనేది పాడు కాకుండా ఉంటుంది, కాలుష్యం అనేది తగ్గుతుంది అని తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో ఈ పాఠ్యభాగంలోని అభ్యాసాల గురించి, ప్రశ్న జవాబులు, పదజాలం, వ్యాకరణ అంశాల గురించి చర్చించుకుందాం.